దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభువు నీకు సహాయకర్త, అని నీకు సహాయం చేయవాడు. ఏ విషయంలో ఆయన మనకు సహాయం చేస్తారు లేదా చేశారు అంటే, మన పాపములు క్షమించడంలో దేవుడు చాలా గొప్ప సహాయాన్ని మనకు చేశారు. మనలో ఏ ఒక్కరూ కూడా దేవుని తండ్రి అని పిలవడానికి యోగ్యత కలిగిన వారం కాదు. నిత్య రాజ్యంలో ఉండడానికి మనలో ఏ ఒక్కరికి అర్హత లేదు. దేవుని రాజ్యములో ఉండడానికి మనలో ఏ ఒక్కరికి యోగ్యత లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువలో మన కోసం మరణించడం ద్వారా, తన అమూల్యమైన ప్రాణాన్ని మన కోసం సిలువలో ధారపోయడం ద్వారా ఆయనే మధురమైన ప్రేమను మన మీద కుమ్మరించి తన చేతులు చెప్పి మనల్ని పిలిచాడు. ఇప్పుడు ఎవరైతే ఆయన స్వరానికి లోబడి ఆయన మాటకు విధేయత చూపించిన దగ్గరికి వస్తారో వారి పాపములను దేవుడు క్షమించి వాటిని అగాధ స్థలముల్లో వేసేశాడు. మరెన్నడూ ఆయన వాటిని జ్ఞాపకం చేసుకోడు అని లేఖను సెలవిస్తాం. అంతకన్నా గొప్ప సహాయం మనకేం కావాలి? మన ఆత్మలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు నిత్య శిక్ష నుండి, నిత్య నరకము నుండి మనలను తప్పించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అదే మానవాళికి దేవుడు చేసే గొప్ప సహాయం. ఆ తర్వాత మనకు కావలసిన అవసరాలను తీర్చువాడు ఆయన. నిత్య జీవితంలో మనకు ఏది ఎప్పుడు అవసరమో సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సర్వజ్ఞాని అయిన ప్రభు తన ఔన్నత్యమైన అనుభవాల ద్వారా మనల్ని నడిపించాలని ఆయన కోరుతున్నాడు. లేఖనాల్లో ఎంతో మందికి సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు నాకు సహాయం చేయాలని ప్రభు ఆశిస్తున్నారు. ఒకసారి జలోదర వ్యాధి కలిగిన వ్యక్తి యేసు ప్రభు ముందు నిలబడ్డారు. జలోదర వ్యాధి అంటే ఇంగ్లీష్లో దాన్ని డ్రాప్సీ అన్నారు. శరీరం అంతా ఉబ్బిపోవడం, చూడలేమన్నమాట. వాళ్ళు కనీసం చూడడానికి కూడా మనకి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ యేసు ప్రభు అతన్ని చేరదీసి అతన్ని స్వస్థపరిచి పంపించారని లేఖనాల్లో మనం గమనించగలుగుతున్నాం. వాస్తవానికి స్వస్థపరచబడిన తర్వాత ఎవరైనా చేరదీస్తారేమో అలాంటి వాళ్ళని, కానీ ప్రభువారు అంతకుముందే చేరదీసి అతనికి ప్రేమను పంచారు. ఆ చేరదీయుట అనే మాటల్లోనే గొప్ప ఆదరణ కనబడతా. ఈరోజు నీకు కావాల్సిన ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహము, బలము, ఆత్మ సంబంధమైన బలాన్ని ప్రభు నీకు ఇచ్చి నిత్య జీవితంలో నువ్వు ముందు కొనసాగడానికి కావాల్సిన కృప ఆయన అనుగ్రహిస్తారు. అందును బట్టే దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కాబట్టి నేను సిగ్గుపడలేదు. నా ముఖాన్ని చెక్కుముక్కు రాతి వలె చేసుకున్నాను, ఒక ఫ్లింట్ వలె చేసుకున్నాను. కొన్నిసార్లు ప్రజలు మన ముఖం మీదే నిందలు వేయచ్చు, అవమానించవచ్చు, ఇష్టానుసారం మాట్లాడచ్చు. అలాంటి సందర్భాల్లో దేవుని బిడ్డలుగా మన ముఖాన్ని చెక్కుముక్కి రాతి వలె చేసుకోవాలి. ధైర్యంగా ఉండాలి. చెదిరిపోవడానికి వీల్లేదు, కలవరపడడానికి వీల్లేదు. ప్రభు కోసం బ్రతకాలా. అలాంటి ధైర్యాన్ని దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఈరోజు ఈ వాగ్దానం అంతా జాగ్రత్తగా పరిశీలన చేసి దేవుని వైపు చూడండి. అవకాశం ఉంటే ఈ వాగ్దానాన్ని మీ స్నేహితులకు, బంధువులు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా దేవుని మాటలు వింటారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఈ రోజంతట్లో కావాల్సిన కృప మీకు దయచేయను గాక.